హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో కంటెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంది. మాంగా అంటే ఏంటో చెప్తాను. అండ్ మాంగా ఎవల్యూషన్, టైప్స్ ఆఫ్ మాంగా, ఇంకా గ్లోబల్ మార్కెట్ కి ఇండియన్ మార్కెట్ కి కంపారిజన్, అండ్ వై మాంగా మ్యాటర్స్. ఈ అన్నిటితో పాటు కన్క్లూజన్ ఇస్తాను ఈ కంటెంట్ తో. సో ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ ముందు నేను ఎవరో మీకు తెలియాలి కదా. నా పేరు కళ్యాణ్ కౌశిక్, యానికో ప్రొడక్షన్ ఫౌండర్ అన్నమాట. సో యానికో ప్రొడక్షన్స్ మీలో చాలా మందికి ఎవరికి తెలియదు. ఇది ఒక యానిమే బేస్డ్ కంపెనీ. జపాన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకొని మన ఇండియాలోని యానిమేను, మాంగాను, ఇంక్లూడింగ్ కామిక్స్ కూడా నేను తేడానికి పెట్టిన కంపెనీ యానికో ప్రొడక్షన్స్. ఇందులో వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 6 to 7 ఎంప్లాయీస్. ఈ వర్క్ చేస్తున్నారు ఏంటంటే ఈ మాంగాస్, యానిమే అండ్ మా కామిక్స్ మీ ముందుకు తేడానికి. మా దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ కూడా ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అవర్ కంటెంట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మాంగా ఇంట్రడక్షన్ అన్నమాట. సో మాంగా, సో మా అంటే ఏంటంటే జాపనీస్ లోని మా అంటే ఇమాజినేషన్ అని అర్థం, గా అంటే పిక్చర్స్ అంటే డ్రాయింగ్స్ అని అర్థం. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసి మాంగా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎర్లీ 1800s లో హుకోజై అనే అతను ఈ మాంగాని ఇంట్రడ్యూస్ చేశాడు. తన డ్రాయింగ్స్ అన్ని కూడా స్టోరీ టెల్లింగ్ లా చెప్పలేని 1814లో సో ఫస్ట్ టైం హొకోజై మాంగా అని క్రియేట్ చేసి దానికి పేరు పెట్టి ఫస్ట్ టైం మాంగా అన్నది అలాగా ఇంట్రడ్యూస్ అయ్యింది. సో సెకండ్ వన్ వచ్చేసి మాంగా ఎవల్యూషన్. అలా జరిగిన తర్వాత జాపనీస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే World War II. Nagasaki, the great naval base, which became the second target 3 days later. First camera record inside Tokyo itself shows the power which lay behind the super fortress. ఆ World War II నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. సో జపాన్ వాళ్ళు World War II నుంచి బయటికి రావడానికి ఇన్స్పిరేషన్ కి, ఒక హోప్ కి కావాలనుకొని వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు. ఏంటంటే మాంగాని జనాలందరిలోకి స్ప్రెడ్ చేద్దామని. అప్పుడు హొకోజై తెంజుకు అన్న అతను ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రో బాయ్ అనే ఒక మాంగాని, సీరియలైజ్డ్ మాంగా అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వన్ పీస్, నరుటో ఇవి ఎలాగైతే వాల్యూమ్స్ కింద వస్తుందో, సో అలాగా ఫస్ట్ సీరియలైజ్డ్ మాంగాని ఇంట్రడ్యూస్ చేశారు 1952లోనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఒక జనరేషన్ ఇన్స్పైర్ అయ్యింది అతని దగ్గర నుంచి 1952 నుంచి. సో అలా మాంగా ఎవల్యూట్ అయ్యి దీనిలోకి జిబిలీ స్టూడియోస్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాపా స్టూడియోస్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ అయ్యి ఎర్లీ 2000 ఏంటంటే డిజిటలైజ్ అయ్యింది. డిజిటలైజ్ అంటే ఇప్పుడు వెబ్ టూన్స్, ఇప్పుడు మాన్హా గట్ట మీరు చదువుతున్నారు కదా, సో అలా డిజిటలైజ్ అయింది అనమాట. ఇప్పుడు 2025 వరకు ఈ మాంగా ఎవల్యూషన్ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా జాపనీస్ లోని లైక్ ట్రెండ్ మార్చింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మాంగాస్ అన్నమాట. సో మనం అనుకున్నట్టు జోనర్స్ ఇందులోకి రావు. సో వాళ్ళు మాంగా ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ కోసం అని తెలుసుకొని దానికోసం వేరే ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు జపాన్ వాళ్ళు. సో అందులో కొన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ షోనిన్ అంటారు. షోనిన్ అంటే యంగ్ బాయ్స్ కోసం, అంటే 10 to 18 మధ్యలో ఉన్న వాళ్ళ కోసం. ఇందులోనే నరూటో, వన్ పీస్, మై హీరో అకాడమీ, అంటే ఇది ఒక పవర్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, బాయ్స్ ఎక్కువ లవ్ చేసే మాంగాస్ అన్ని దీనిలోకి వస్తాయి షోనిన్ అన్నది. సో సెకండ్ ఏంటంటే షోజో. షోజో అంటే ఇది గర్ల్స్ కోసం, మెయిన్ గర్ల్స్ కోసం ఓరియంట్ తీసిన మాంగాస్ ని షోజో అంటారు. ఇందులో ఎమోషనల్ డెప్త్, రిలేషన్షిప్స్, డ్రామా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఇది కూడా 10 to 18 మధ్యలో ఉన్న అమ్మాయిల కోసం తయారు చేస్తారు ఈ మాంగాని. సో థర్డ్ వన్ వచ్చేసి సైనిన్ అంటారు. ఇదేంటంటే సైనిన్ అన్నది ఏంటంటే మీకు డార్కర్ థీమ్స్ అండ్ మెచ్యూర్డ్ థీమ్స్ ఇలాంటివన్నీ కూడా, ఇది 18+, అబ్బాయిలకి 18+, అబ్బాయిల కోసమే. సో డార్కర్ థీమ్స్ తోని గట్ట ప్రిపేర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జొసాయి. ఇదేంటంటే ఫీమేల్ అడల్ట్స్ కోసం చేస్తారు. ఇందులో ఏంటంటే సెక్సువల్ రిలేషన్షిప్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మాంగాస్ లోని అది వాళ్ళకి కామన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కుదుమో. అంటే ఇదేంటంటే మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటంటే బిలో 10 years. సో మీరు చిన్నప్పుడు బెన్ 10, డోరేమోన్ ఇవన్నీ యానిమేస్ చూసి ఉంటారు కూడా, ఇది దీని కిందకే వస్తుంది, ఈ మాంగా కిందకే వస్తుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి గెకిగా. గెకిగా అంటే ఇంకా ప్యూర్ మొత్తం అన్నిటిని మిక్స్ అన్నమాట. అన్నిటిని ఉదాహరణలో వేసి 18 అడల్ట్స్ కోసం, పూర్తిగా మొత్తం అడల్ట్స్ కోసం తీసిన మాంగాని గెకిగా అంటారు. మెచ్యూర్డ్ గా ఇప్పుడు సోలో లెవెలింగ్ మీరు చూస్తూ ఉంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ యానిమేస్ ఇందులోకి వస్తాయి. సో నేను ఏమైనా తప్పుగా పలుకుంటే ఏమనుకోకండి, జాపనీస్ అంత మనకు రాదు. సో ఇది ఈ టాపిక్.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ కి ఇండియన్ మార్కెట్ కి మధ్య కంపారిజన్ మీకు చెప్తాను. సో లాస్ట్ సర్వే చేస్తే ఒక 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ ఎస్టిమేషన్స్ మేము యాక్చువల్ గా తీసుకున్నాము. సో గ్లోబల్ మార్కెట్ సర్వే దగ్గర నుంచి మేము తీసుకున్న మ్యాటర్ మీకు ఇస్తున్నాము. సో మనకి 2025-24 మధ్యలో నేను తీసుకుంటే గ్లోబల్ మార్కెట్ అనేది 15.4 బిలియన్ దగ్గరికి చేరింది. సో మన ఇండియన్ మార్కెట్ 0.1 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 100 to 150 మిలియన్ అన్నది మార్కెట్ అన్నది ఉంది. అండ్ మీకు ఇందులో సీక్రెట్ ఏం చెప్పాలంటే, జాపనీస్ లో రెడీ అయిన మాంగాస్ 70% ఇండియాలో సేల్ అవుతున్నాయి. అది కూడా చాలా వరకు ఈ మాంగాస్ సేల్ అవుతున్నాయి, పేపర్ బ్యాగ్స్ కూడా కాదు. ఈ మాంగాస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, జపాన్ మార్కెట్ వాళ్ళు. సో గ్లోబల్ మార్కెట్ అన్నది 2033కి 54 బిలియన్కి వెళ్ళిపోద్ది. మన ఇండియా కూడా ఆల్మోస్ట్ 0.5 బిలియన్కి వెళ్ళిపోద్ది. సో మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్ సైజ్ ఎంత పెరుగుతున్నదో అన్నది. అండ్ గ్లోబల్ మార్కెట్ నుంచి చూసుకుంటే, సో ఇది ఈ టాపిక్ సంబంధించిన కంపారిజన్స్ మీ ముందు మీకు పెడుతున్నాను. అసలు మీకు తెలియాలి యానిమే మార్కెట్ గురించి, మాంగా మార్కెట్ గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై మాంగా మ్యాటర్స్. సో మీలో చాలా మంది యానిమే ఫ్యాన్స్ ఉంటారు, మాంగా ఫ్యాన్స్ ఉంటారు, సో మాంగా రీడర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్పింది ఏంటంటే, మీరు రకరకాల టెన్షన్స్ తో ఇంట్లో ఉంటారు, లేదా వర్క్ ప్రెషర్ తో ఉంటారు. సో మాంగా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సో యాజ్ ఎ మూవీ, యాజ్ ఎ క్రికెట్ గానే ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ స్ట్రీమ్ అన్నమాట. సో మన ఇండియాలో కూడా మాంగా మార్కెట్ అన్నది పెంచాలన్నది నా ఉద్దేశం. సో మిగతాదంతా మీ చేతిలో ఉంది. అండ్ కన్క్లూజన్ కి వచ్చేసరికి, యానికో ప్రొడక్షన్స్ అన్నది కంపెనీ ఏంటి అంటే, ఇలాంటి మాంగాస్, ఇలాంటి యానిమేస్ మన ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్ కి చేరడానికి ఒక స్టీమ్ లాంటిది. సో ఎంతవరకు మీరు వీడియో చూసి ఉంటారు కాబట్టి డెఫినెట్ గా మీరు యానిమే ఫ్యాన్ లేకపోతే మాంగా ఫ్యాన్ అయి ఉంటారు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మన షార్ట్స్, వీడియోస్ అన్ని కూడా చూడండి. అందులో కూడా మేము రకరకాల కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ మేము ఇంకో 2 మాంగాస్ దించబోతున్నాం మరి కొన్ని రోజుల్లో. ఒకటి షాడో మాబ్స్టర్, ఇంకొకటి క్వాంటమ్ హీరోస్. డెఫినెట్ గా మీరు ఆ 2 మాంగాస్ చదవాలని కోరుకుంటున్నాను. దాని శాంపిల్స్ మన వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి శాంపిల్స్ చదవండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. కామెంట్స్ లోని మీరు ఇంకా రకరకాల ఈ మాంగా సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, ఓకేనా?